రైట్, ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడికి సంబంధించి అమెరికా ముందే హెచ్చరించినట్టుగానే ఆ హెచ్చరిక నిజమైంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్ పై మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది ఇరాన్. 100 క్షిపణులను ఒకేసారి ప్రయోగించింది ఇరాన్. దీంతో అక్కడ ఇజ్రాయెల్లో హై అలర్ట్ జారీ చేశారు. మనం చూస్తున్నాం బాలిస్టిక్ క్షిపణులు ఏ విధంగా ప్రయోగించారు అనేది టీవీ9 స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. 100 క్షిపణులను ఒకేసారి ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్లో హై అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా షెల్టర్లోకి వెళ్లాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా ముందే హెచ్చరించింది. ఆ హెచ్చరించినట్టుగానే ఇప్పుడు దాడులు మనం చూస్తున్నాం. విజువల్స్లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్పై అటాక్ చేయొద్దని ఇరాన్ను హెచ్చరించింది అమెరికా. ఇజ్రాయెల్ నలుమూలలా క్షిపణులను ప్రయోగించింది ఇరాన్ దాడి చేసిందని అధికారికంగా ప్రకటించింది ఇజ్రాయెల్. ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించుకొని ఇజ్రాయెల్ పై పడ్డాయి మిసైల్స్. ఆ మిసైల్స్ కి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మిసైల్స్ ఏ విధంగా పడుతున్నాయనేది ఇజ్రాయెల్ అంతటా కూడా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. దీనిపై ప్రెసిడెంట్ బైడెన్ కూడా స్పందించారు. దానికి సంబంధించిన ఎక్స్ ట్వీట్ చూస్తున్నాం. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ట్వీట్ కి సంబంధించింది మనం చూస్తున్నాం. దిస్ మార్నింగ్ ఎట్ VP and convene our national security team to discuss Iranian planes to launch an imminent missile attack against Israel. We discuss how the United States is prepared to help the Israel defend against these attacks and protect American personnel in the region అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్లో అంతటా కూడా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. టెల్ అవివ్లోని పలు ప్రాంతాలపై మిసైల్స్ దాడి జరుగుతోంది. ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయెల్ కూడా. విమాన రాకపోకలపై ఇరాన్ యుద్ధ ప్రభావం పడినట్టు తెలుస్తోంది. జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం తిరుగు పయనమైంది. హైదరాబాద్ రాకుండానే జర్మనీకి తిరిగి వెళ్లిపోయింది.